హాయ్ హలో నమస్తే. నేను మీ శివమణి. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదండీ, సింపుల్గా రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఎటువంటి నీసు స్మెల్ లేకుండా. చూద్దాం పదండి, వచ్చేయండి చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ కింద మంట పెట్టి, రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యల్ని మనం డైరెక్ట్గా అందులో వేసేయాలన్నమాట. ప్యాన్లో వేసి దాన్ని ఫ్రై చేయాలి. మనం ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకూడదు. సో మనం ఫ్రై చేసేటప్పుడు ఆ రొయ్యలోంచి వాటర్ దానికి అదే వస్తుందన్నమాట. ఇది స్టార్టింగే, ఇంకా చాలా వాటర్ అనేది వస్తుంది. సో అలా వేపుకుంటే ఈలోపు పక్కన 2 ఆనియన్స్ కోసి పక్కన పెట్టుకోండి. చూసారా రొయ్యలోంచి ఎంత వాటర్ అనేది వచ్చిందో. ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోవాలన్నమాట. ఈ వాటర్తోనే ఆ రొయ్యలు అనేవి కుక్ అవుతాయి. మనం ఎక్స్ట్రా వాటర్ గట్టా ఏమీ పొయ్యక్కర్లేదు. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదా. ఇలా చేస్తే మనకి రొయ్య అనేది నీసు స్మెల్ లేకుండా ఉంటుంది. డైరెక్ట్గా కర్రీలో వేసేయడానికన్నా జస్ట్ కర్రీ చేసే ముందు కనీసం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అన్నా వేసుకొని వేపుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే వేయలా. తర్వాత దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఆ రొయ్యలకి సాల్ట్ యాడ్ చేస్తే ఆ సాల్ట్లో సాల్ట్ వేసిన తర్వాత రొయ్యలు ఫ్రై అయితే ఆ సాల్ట్ అంతా కూడా కొద్దిగా రొయ్యలకి పడుతుందన్నమాట. కర్రీలో డైరెక్ట్గా వేసేదానికన్నా ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉత్తినే రొయ్య తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా బాగా వేగిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం ప్యాన్ ఉంది కదా, ఫ్రై చేసుకున్న ప్యాన్, సేమ్ ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి, స్టవ్ కింద మంట పెట్టి దాంట్లో ఆయిల్ పోయాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం ఇందాక రెడీ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకొని అందులో వేసి ఫ్రై చేయాలన్నమాట. ఉల్లిపాయలు చాలామంది ఏం చేస్తారు, ఉల్లిపాయలు త్వరగా వేగడానికి సాల్ట్ వేస్తారు కదా, కొద్దిగా వేసుకోండి. సాల్ట్ అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ రెడ్ కలర్ అనేది రావాలి. సో అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. చూస్తున్నారు కదా, అల్లం పేస్ట్ కూడా వేసి బాగా దాన్ని కలుపుకోవాలన్నమాట. పచ్చి వాసన అనేది పోయేదాకా దాన్ని కలపాలి. అది కింద అలా బ్లాక్ కలర్లో ఉంది కదా, అదేమీ కాదు. ఇందాక మనం రొయ్యలు వేపాం కదా, అదంతా కూడా మనం తిప్పేటప్పుడు ఇంకా కర్రీలోకి వచ్చేస్తుంది. దాన్ని ఊరికనే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు రొయ్యలు అనేవి యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, రొయ్యలన్నీ వేసేసిన తర్వాత దాన్ని ఉల్లిపాయలు రొయ్యలు బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఉల్లిపాయలతో పాటు అది రొయ్యలు కూడా ఇందాక మనం ఆయిల్ వేసి దాన్ని రోస్ట్ చేయలేదు కదా, ఇలా ఆయిల్లో కాసేపు మగ్గితే రొయ్యల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారా, ప్యాన్కు ఉన్నదంతా కూడా ఊడి కర్రీలోకి వచ్చింది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారం. నేను కారం ఇక్కడ తక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలు కారం పెద్ద తినరు, అందుకని చెప్పేసి. సో ఆ రెండు వేసిన తర్వాత కాసేపు మిక్స్ చేసుకోండి. అది బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి, కారం వేసాం కదా, కాసేపు మగ్గనివ్వండి. కర్రీ చాలా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కారం వేసి, ఏ కర్రీ అయినా సరే ఇదనే కాదు, కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ పోసేస్తారు కదా, అలా పోయొద్దు. కాసేపు అది ఫ్రై అయితే ఆ టేస్ట్, కారం స్మెల్ అదంతా కూడా దానికి పడుతుంది. కారం కూడా కొంచెం స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ పోవాలంటే కాసేపు ఉంచాలి. ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, బాగా కలుపుకోవాలి. అలా కలిపేసుకున్నాక మూత పెట్టేయండి. మళ్ళీ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా కర్రీ అనేది. సో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మనం ఫస్ట్లో వేసాం, మళ్ళీ ఉల్లిపాయల్లో వేసాం కదా, తర్వాత మీకు సాల్ట్ ఎంతైతే కావాలో అంత వేసుకొని చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రొయ్యలు భలే ఉన్నాయి, చిట్టి చిట్టి రొయ్యలు చాలా బాగున్నాయి కదండి. ఇంతకీ మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? రొయ్యల కర్రీ ఇష్టమా, లేదంటే రొయ్యల ఫ్రై అంటే ఇష్టమా, లేదంటే రొయ్యల బిర్యానీ అంటే ఇష్టమా చెప్పండి. సో ఈ కర్రీ అనేది ఇంకా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇలా వాటరీగా ఉంటే బాగోదు. అసలు కర్రీ అనేది లేకుండా రొయ్యల్లో మిక్స్ అయిపోతే ఆ కర్రీ అనేది టేస్ట్ అప్పుడు చాలా చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారా, రొయ్యలు చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా, బుజ్జి బుజ్జి రొయ్యలు.
ఇంతకీ మీకు రొయ్యలతో చేసే డిష్ ఏదైతే ఇష్టమో చెప్పండి కామెంట్ బాక్స్లో. సరదాగా చెప్పండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. సో రొయ్యలతో చేసేది మీకు బిర్యానీ అంటే ఇష్టమా, అసలు మీకు రొయ్య అంటే ఇష్టమా లేదో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, ఇలా కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది కదా. సో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, అందుకే నేను వేయలేదనమాట. చూస్తున్నారా, నూనె అంతా కూడా అలాగా మనం కొద్దిగానే ఆయిల్ వేసాం, ఆయిల్ కూడా అలా తేరుతుంది కదా. అప్పుడు స్టవ్ కట్టేసుకోవడమే, ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.